వాక్యాన్ని ప్రార్థన చేయకుండా శంకర్ గారిని కోరుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల నాయన తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, ఈ యొక్క ఘనమైన నామమునకు నాయన స్తుతులు స్తోత్రమని తెలియజేసుకుంటాం తండ్రి. నాయన ఈ భూమి మీద మేము నిన్ను తండ్రి అని పిలుచుటకు నాయన నీవు మీ కుమారుడు ద్వారా కలుగు చేసిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనమని తెలియజేసుకుంటాం తండ్రి. ఆ విధంగానే నాయన మేము ఈ కుమారుల వల్ల ఈ భూమి మీద క్రీస్తుని పోలి జీవించి నాయన మేము రూపాంతరం చెంది నాయన నీ దగ్గరికి చేరే విధముగా నువ్వు ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి మీకు వందనమని తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన నీకు మొదటి స్థానం ఇచ్చి నిన్ను మహిమపరచాలని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. ఆ విధముగానే నాయన ఈ ఆదివారం రోజు మేమందరము నీ సన్నిధికి చేరి నిన్ను మహిమపరిచే విషయంలో నాయన మీరు కలుగు చేసిన కృపను బట్టి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనమని తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి నాయన ఈ ఆరాధన అంతట్లోనూ నాయన మీ యొక్క సత్యవాక్యము మాత్రమే మా జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని నాయన నీ సత్యవాక్యము విని వాటి ద్వారా మేము నడుచుకుంటూ వలన పాపమును దూరముగా నీతిని స్వతంత్రించుకొని జీవించగలుగుతామనే విషయాలను మేము తెలుసుకొని నాయన ఆ విషయాలను ఎరిగి ఆ విధంగా మా జీవితాలను కట్టుకోవడానికి మీ యొక్క సహాయమును కనికరమును మాకు దయచేయండి. ఇప్పటి వరకు నాయన నీ కృపను బట్టి కనికరమును బట్టి కీర్తన ద్వారా నిన్ను మహిమపరిచి ఉన్నందుకు వందనములు తెలియజేసుకుంటాం తండ్రి. నాయన ఇక రోజు అలాగే తర్వాత కార్యక్రమం అంతయు అలాగే ఈరోజు సాయంత్రం వరకు జరగనున్న కార్యక్రమం అంతయు మీ మహిమార్థమే జరిగించి మీ సన్నిధిలో మేము ఉండి నాయన నిన్ను ఆరాధించి నాయన మా యొక్క జీవ ఫలాలను నీకు సమర్పించే విధంగా మా హృదయాలను అర్పించడానికి మీ సహాయమును కనికరమును మాకు దయచేయమని బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మేము లోకమునకు తట్టు తిరగకుండా నీ లేఖనం వైపు ఎల్లప్పుడూ మమ్మల్ని తిప్పుచూ నడిపిస్తున్న సోదరులు మోహన్ డానియల్ గారి గురించి ప్రత్యేకించి విన్నవించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డకు తగిన ఆరోగ్యాన్ని, శక్తిని, జ్ఞానమును దయచేసి మరి ఎక్కువగా నాయన నీ సంఘమును నడిపించడానికి తగిన సామర్థ్యాన్ని నాయన అతనికి దయచేయమని బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఎంతో భక్తితో ఆసక్తితో నేను ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తారని ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో 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 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రభుదిన మందు సంఘంగా కూడి మనం అందరం ఆత్మతోనూ సత్యంతోనూ దేవుడిని ఆరాధించడానికి దేవుడి సన్నిధికి వచ్చేసినటువంటి ప్రతి వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. పేరు పేరున వినిపిస్తుందమ్మా. లాస్ట్ ఉన్న వాళ్ళకి ఆ మాట వినిపిస్తుందా? వినిపించట్లేదా? కొంచెం వాళ్ళే మాట రైట్. ప్రభుదిన మందు జీవముగల దేవుణ్ణి మనం ఆరాధించుకోవడానికి సజ్జులుగా దేవుడు ఆయన సన్నిధికి మనం నడిపించి ఆయన కృప మన పట్ల చూపిస్తూ ఉన్నందుకు మనపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ దేవుడి సన్నిధికి చేసిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరోసారి కొంచెం ఈరోజు సమయం ఒక అర్ధగంట ముందుకు పెంచుకున్నాం. మధ్యాహ్నం నుంచి ఒక క్లాస్ని ఏర్పాటు చేసుకుందామని ప్రత్యేకమైన కారణం చేత అందరూ సమయాన్ని గమనించి పాల్గొన్నందుకు మనపూర్వక అభినందిస్తూ మనం కొన్ని వారాలు చేస్తున్నటువంటి వారాన్ని కొనసాగించుకుందాం. సంఘమును అందుకోవడం అనే మాట నేర్చుకుంటున్నాం.
హత్తుకొనుట. చాలా విషయాలు మనం ఆలోచిస్తాం సంఘాన్ని హత్తుకోవడం గురించి. అంటే ఒకటి, మనం అందరం సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు సంఘాన్ని గురించినటువంటి దేవుడి యొక్క మహోన్నతమైన ఆలోచన ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి దేవుని యొక్క కోరిక. ఎందుకంటే ఎవరి ద్వారా మనల్ని కుమారుగా స్వీకరించాలని కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా కుమారుగా స్వీకరించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల మనం దేవుని కుమారుగా చేసుకుంటున్నాడు దేవుడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వ్యక్తి అయినా సరే, ప్రతి ఒక్కరు కూడాను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని దేవుని యొక్క కోరిక. అప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఆ వ్యక్తి దేవుడి కుమారుడు అవుతున్నాడు. ఆ వ్యక్తి భూమి మీద ఉన్న ప్రతి మనిషి క్రీస్తునందు విశ్వాసించిన వాడు క్రీస్తు యొక్క శరీరమైన సంఘంలోకి రావాలని దేవుని యొక్క కోరిక. అంటే దేవుడు సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేసి ఎక్కడికి మనుషులను ఆహ్వానిస్తున్నాడు అంటే క్రీస్తు యొక్క అధికారం కిందకి, క్రీస్తులోకి ఆహ్వానిస్తున్నాడు. అంటే ప్రతి మనిషి కూడా బాప్తిసం ద్వారా ఎక్కడ రావాలని దేవుడి కోరిక అంటే క్రీస్తు యొక్క సంఘంలోకి రావాలని దేవుడి కోరిక. క్రీస్తు యొక్క సంఘంలోకి ఎందుకు తీసుకురావాలి దేవుడు? క్రీస్తు యొక్క సంఘంలోకి మనుషులు ఎందుకు తీసుకురావాలండి? మనం ఎందుకు వచ్చాడు క్రీస్తు యొక్క సంఘంలోకి? అంటే ఒక పాపి పరిశుద్ధపరచబడి పరిశుద్ధత కలిగి జీవిస్తూ, ఈ పరిశుద్ధ కలిగి జీవించే వ్యక్తి ఎక్కడిగా వెళ్ళాలని దేవుడి కోరిక. ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఉన్నతమైనటువంటి నిత్య జీవాన్ని ఏం చేయాలి? ఆ నిత్యమైన రాజ్యాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. అంటే పరలోకి వెళ్ళాలని దేవుడి కోరిక. మేడం గారు మీ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. మీరేం రాయడం అవసరం, కూర్చో మెడకుండా. సరికూర్చో. ఎగ్జిబిషన్ అయిపోయింది. అది వేరే చోట ఎక్కువ అయిపోతుంది ఆరాధనలో. అంటే మన మనసు హృదయం దేని మీద ఉండాలి. వీళ్ళే అటు ఇటు తిరుగుతుంటారు. ఇప్పుడు ఏమైందంటే మనం ఆసక్తి వాక్యం వింటూ ఉంటాం, వీళ్ళు మన మనకల్లా పడతారు. వీళ్ళ మీద మన డైరెక్షన్ అయిపోయింది. ఎదురు ప్లేస్ కూడా ఎదురు చికెన్ లాస్ట్కి వెళ్ళిపోమా. మనం సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక పాపి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులైనటువంటి యేసు ప్రభు యొక్క పోలికలకు మార్చబడాలి దేవుని యొక్క కోరిక. అంటే అది లోకంలో సాధ్యం కాదు యేసుక్రీస్తు లాగా మారడం అనేది. యేసుక్రీస్తు యొక్క అధికారం కింద మనుషులు తీసుకొస్తే ఆయన పరిపాలన కింద బాప్తిస్మందు యేసు ప్రభుగా అంగీకరించామండి మనం అందరం కూడా. ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే రాజు, ఏలుబడి చేసేవాడు. అంటే మన సమస్త ప్రవర్తన కూడా ఎవరికి అధికారం కింద ఒప్పుకొనిచ్చాం? నా సమస్త ప్రవర్తన కూడా ప్రభువా నీ యొక్క అధికారాన్ని నేను ఒప్పుకుంటాను. ఈ రోజు నుంచి నీ పరిపాలన కింద నేను బ్రతుకుతాను, నీలాంటి వ్యక్తిత్వాన్ని నేను సంపాదించుకుంటాను అనే ఒక ఆశ, ఒక గురితో, ఒక ఆలోచనతో సంఘంలోకి వచ్చామన్నమాట. ప్రభు వాళ్ళని విలువ పెట్టి కొనుక్కున్నప్పటికీ, క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చినప్పటికీ కూడాను ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడాను ఈ భూమి మీదే పరలోక సంబంధమైనటువంటి సద్గుణాలు, పరలోక వెళ్ళడానికి కావాల్సిన సద్గుణాలు క్రీస్తు యొక్క సంఘంలో సంపాదించాలి వాస్తవానికి. అయితే ఈ సంఘంలోకి నెమ్మదిగా సాతాను సంబంధమైన కార్యాలు కూడా ప్రవేశించినాయి. లోక సంబంధమైన కార్యాలు కూడా నెమ్మదిగా ఏమైపోయినాయి? సంఘంలో ప్రవేశించినాయి. అంటే పరలోకంలో ఎలాంటి సంస్కృతి అయితే ఉందో అలాంటి సంస్కృతిని ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేయాలని, అలాంటి వాతావరణం మనుషుల్లో ఏర్పడాలని, అలాంటి గుణాలు మనుషులు ఏర్పడాలని దేవుడు ఈ భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఒక పాట పాడతాం, ఓ సంగమ సర్వాంగమ పరలోక రాజ్యపు ప్రతిబింబం అని ఒక పాట పాడతామండి. ఈ రాసిన ఆయన ఎవరో కానీ క్రీస్తు యొక్క సంఘాన్ని దేంతో అభివర్ణించి పాట రాశాడని ఆయన. పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబం అని. అంటే ప్రతిబింబం అంటే పరలోకంలో ఎలాంటి వైభవం ఉండిందో, ఎలాంటి ఉన్నతమైనటువంటి గుణశీలత ఉండిందో, ఆ వైభవం, ఆ గుణశీలత ఇప్పుడు ఎక్కడున్నారని? ఆ సంఘంలో ఉన్నారని. పరలోకంలో అసూయులకు స్థానం ఉండదు, స్వార్థానికి స్థానం ఉండదు, ద్వేషానికి స్థానం ఉండదు, దొంగ బుద్ధికి స్థానం ఉండదు, కలహాలకి స్థానం ఉండదు,
అలాంటి వాతావరణం ఈ భూమి మీద సంఘంలో ఏర్పడాలి దేవుని యొక్క కోరిక. అని ఏం ప్రవేశించేయండి సంఘంలోకి? కలహాలు వచ్చినాయి లేదా? చాలా చోట్ల కలహాలు ఉన్నాయి. అసూయ ఉందా లేదా? స్వార్థం ఉందా లేదా? దొంగబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు లేదా? మోసగాళ్ళు ఉన్నారు లేదా? ఇవన్నీ నెమ్మదిగా సంఘంలోకి వచ్చేసినాయి. అయితే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సంకల్పించిన సంఘం అలాంటిది కాదండి. యేసు ప్రభువు ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు సంఘం, అది కాదండి. అలాంటి సంఘాన్ని దేవుడు యేసు ప్రభువు ఈ భూమి మీద ఏర్పాటు చేయాలని దేవుడు కోరుకోలేదు. యేసు ప్రభువు ప్రాణం పెట్టలేదండి. క్రీస్తు సంఘం అంటే ఏంటంటే యేసు ప్రభువు యొక్క త్యాగానికి ఫలితంగా వచ్చినటువంటి క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘము ఈక్వల్ టు యేసు ప్రభువు యొక్క త్యాగం అని, లేకపోతే యేసు ప్రభువు యొక్క త్యాగము ఈక్వల్ టు క్రీస్తు యొక్క సంఘం అని. అంటే చిన్న విషయం కాదండి. ఆ సంఘంలోకి వచ్చిన మనుషుల ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నారంటే తరతరాలు కూడా సదాకాలం కూడా మహిమ తేబడాలని కోరుతూ ఉన్నాడు ఆయన. అంటే మన జీవన విధానం ద్వారా దేవుడికి ఏం చేసేవాడండి? ఎప్పుడు కూడా మహిమ తేవాలని, ఆయన స్తుతించబడాలని, ఆయన ఆరాధించబడాలని క్రీస్తు యొక్క సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేశాడండి. ఈ భూమి మీద దేవుడి యొక్క గుణాతిశయాలు ఎక్కడి నుంచి ప్రకటించబడాలని దేవుడి యొక్క కోరిక. సంఘం ద్వారానే దేవుడి యొక్క గుణాతిశయాలు, దేవుడి యొక్క రాజ్య సువార్త ప్రకటించబడాలని దేవుడు ఈ భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అంటే సంఘాల గురించి ఒక మనిషికి ఎంత అవగాహన ఉంది, ఆ పని జరిగించడానికి నేను ఈ సంఘంలోకి వచ్చాను, ఆ సంఘాన్ని హత్తుకొని బ్రతకాలి అనే ఆలోచన మనిషికి ఉండాలి. అయితే ఆ అవగాహనతో మనం సంఘంలోకి రాకపోతే మాత్రం ఒక అవైగా పనిచేసే పరిస్థితి ఉండదు, సంఘాన్ని హత్తుకునే పరిస్థితి కూడా ఉండదండి. కాబట్టి క్రీస్తు యొక్క సంఘం మేము బైబిల్లో ఉన్న క్రమాన్ని బట్టి క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చామనుకోవటం ఎంత గొప్ప భాగ్యమో, ఎలాంటి ఉద్దేశంతో దేవుడు ఈ భూమి సంఘాన్ని రూపొందించాడో, ఏర్పాటు చేశాడు, ఆ ఏర్పాటులోకి వచ్చిన మనం కూడా అలాంటి అవగాహనతో మనం ఏం చేయాలంటే సంఘంలో కొనసాగే వారి విధంగా ఉండాలి. చాలా చోట్ల ప్రభు యొక్క సంఘాలు అంటే మనం సిగ్గుపడి బాధపడే విషయం ఏంటంటే లోకం కన్నా దారుణంగా ఉన్నాయి. లోపల కలహాలు ఉన్నాయి, క్రీస్తు ప్రభు యొక్క సంఘాల్లో కూడా ఉన్నాయి. లోపల రాజకీయం ఉంది, క్రీస్తు యొక్క సంఘాల్లో కూడా ఏం ప్రవేశించాయంటే గ్రూపిజం వచ్చింది, రాజకీయాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చేసినాయి నెమ్మదిగా. కొంచెం దేవుడి సంకల్పంలో సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ సంఘంలోకి మనం వచ్చిన తర్వాత మనం సంఘంలోకి వచ్చి ఏం సాధించాలని దేవుడు కోరుతున్నాడు అది మనం అర్థం చేసుకుని బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చివరి పాయింట్ ఆలోచన చేస్తాం. ఈ పాయింట్తో ఈ పాట చూపించుకుందాం. ఎవరు సంఘాన్ని హత్తుకుంటారు? 5వ పాయింట్ 6వ పాయింట్ అనేది ఎవరు సంఘమును హత్తుకుంటారు? చివరి పాయింట్ చెప్పి మనం చూపించుకున్నాం. ఈ పాయింట్ ఈ పాఠాన్ని మీరు చాలా వారాలు విన్నారు. ఎవరు మాత్రమే సంఘాన్ని హత్తుకోగలరు? మొన్న పోయిన వారం పాయింట్ చెప్తున్నాం. ఒకటి, నిజంగా రక్షించబడిన వారు మాత్రమే, నిజముగా రక్షించబడిన వారు, రక్షింపబడిన వారు. నిజంగా రక్షించబడిన వారు కూడా సంఘంలోకి వస్తారా? నిజంగా రక్షించబడటం అంటే దేవుని సంకల్పం మనిషి స్పష్టంగా అర్థం చేసుకొని దేవుడు ఆయన కుమారులుగా నన్ను ఈ రోజు నుంచి స్వీకరిస్తున్నాడు, నేను ఆయనతో నిబంధన చేసుకుంటున్నాను, చచ్చిపోయేంత వరకు ఈ నిబంధన నేను బ్రేక్ చేయకూడదు, నిబంధన మీద విశ్వాసఘాతకం, నేను విశ్వాసఘాతకులు బతకూడదు అని నిజంగా స్వార్థ దేవుని సంకల్పాన్ని ప్రకటించబడ్డప్పుడు విని విశ్వసించి నిజంగా మారుమనసు పొంది ఆయన సంకల్ప ప్రకారంగా యేసు ప్రభువుగా అంగీకరించి ఆయన శరీరమైన సంఘంలోకి ప్రవేశించడానికి బాప్తిసం పొందిన వ్యక్తి నిజంగా రక్షించబడిన వారండి. కొంతమంది రక్షించబడతారు, బాప్తిసం పొందుతున్నారు, కానీ దేవుడి సంకల్పం స్పష్టంగా నమ్మి రాలేని పరిస్థితిలో ఉంటున్నారండి. నిజంగా మారుమనసు పొందేవాళ్ళు లేరు. యేసు ప్రభు యొక్క అధికారం కింద నేను ఈ రోజు నుంచి బ్రతుకుతాను అని ఆయన అధికారంగా లోబడేవాళ్ళు లేదండి. విద్వాన్ని గురించిన ఉపాన భావంలో చెప్పిన భావం అదే. పరిపక్వమైన ఫలాలు లేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే కొంతమంది క్రీస్తులోకి వస్తారు, ఐక్య విచారణ వదిలిపెట్టరు, ధనమాసాన్ని వదిలిపెట్టరండి. గురువులు గోధుమల ఉపమానాలు కూడా యేసు చెప్పాలనుకుంది ఏంటంటే గోధుమలు అంటే ఎవరు, గురువులు అంటే ఎవరండి? ఆ ఉపమానంలో యేసు చెప్పిన ఉపమానంలో గురువులు ఎవరు, గోధుమలు ఎవరు? గోధుమలు రాజ్య సంబంధులు అన్నాడు, గురువులు
వెలుపటి వారు అన్నాడు ఆయన. చీకటి సంబంధులు అన్నాడు, సాతాన సంబంధులు. అంటే ఇప్పుడు దేవుని సంబంధమైనటువంటి పరిపాలన ఉన్నటువంటి సంఘంలో సాతాన సంబంధులు కూడా ఉంటారా? ఉంటారండి. అపవాదం నాటినటువంటి విషబీజాలు అంటాడు ఆయన. వాస్తవానికి వాళ్ళు మారరు, మిగిలిన వాళ్ళు కూడా ఏం చేయాలండి, మారే విధంగా సహకరించండి. చాలా ప్రమాదం. నిజంగా రక్షించబడిన వారే సంఘాన్ని హత్తుకుంటారండి, సంఘంలో ఒక అవయంగా పనిచేస్తారండి, సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమానికి తప్పకుండా పాల్గొంటారండి, సంఘానికి వేరుగా వ్యతిరేకంగా పనిచేయాలండి, సంఘ క్షేమాభివృద్ధి వరకు పనిచేస్తారు నిజంగా రక్షించబడిన వారు. అలానే ఆ పాయింట్ పోయిన వాళ్ళు చెప్పుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరు సంఘాన్ని హత్తుకుంటారు అంటే క్రమంగా నడుచుకునేవారు, క్రమంగా నడుచుకునేవారు. దశరథ పద్ధతి మొదటి పద్ధతిలో చెప్పుకున్నాం. సంఘంలో సంఘం యొక్క పరిశుద్ధులు కాపాడే విషయంలో అక్రమంగా నడుచుకునే వారిని హెచ్చరించే వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నామండి. అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు సంఘంలో, అక్రమంగా నడుచుకునే వాళ్ళు కూడా ఉంటారండి, ఉంటారండి. అంటే అక్రమంగా నడుచుకోవడం అంటే ఒక క్రమం ఉండదండి, మర్యాద ఉండదండి. మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం, దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, ఈ అవగాహన ఉన్నప్పుడు ఒక మనిషి ప్రవర్తన అక్రమంగా ప్రవర్తిస్తాడండి. ఇప్పుడు పిల్లలు అక్రమంగా ఉన్నారని ఎలా చెప్పగలమండి? ఇప్పుడు పిల్లల్ని మనం ఏంటంటే ఇంత అక్రమంగా ఉన్నారు, సక్రమంగా ఉన్నట్లేదని ఎలా చెప్తామండి? ప్రవర్తన బట్టి. అంటే ఏం చేస్తే వాళ్ళు అక్రమంగా ఉన్నారని చెప్తాం ఏమండి? స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వీళ్ళు అక్రమంగా ఉన్నారు ఎలా చెప్తామండి? డిసిప్లిన్ ఉండదండి. డిసిప్లిన్ అంటే ప్రాపర్గా స్కూల్కి రారండి, కాలేజీకి రారండి, అదొక ప్రాబ్లం అండి. వచ్చిన తర్వాత టీచర్ గారు చెప్తున్నటువంటి సబ్జెక్టుల విషయంలో శ్రద్ధ పెట్టరండి, వినరండి, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారండి. పోనీ ఎగ్జామ్ పెడితే రాస్తారంటే రాయరండి, పోనీ రాసినా సరే పాస్ అవుతారంటే పాస్ అవ్వరండి. అంటే వాళ్ళు ప్రాపర్గా పెరిగే వాళ్ళు కాదండి, ఆ వాతావరణాన్ని సరిగ్గా జీర్ణించుకునే వాళ్ళు కాదండి, వాళ్ళు అక్రమకారులండి. అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇలాంటి ఒకవేళ అలాంటి వైఖరి ఉందనుకోండి, బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి, వాళ్ళు సరైన వాళ్ళు నడిపించాలి. అంటే సరిగ్గా మార్చుకుంటే మాత్రం వాళ్ళు క్రమపడతారు, కాబట్టి వాళ్ళు సంఘాన్ని హత్తుకొని బతుకుతారు. అంటే అక్రమంగా నడుచుకునే వాళ్ళు సంఘాన్ని హత్తుకోలేరు, క్రమంగా నడుచుకునే వాళ్ళు మాత్రం ఏం చేయగలరండి, సంఘాన్ని హత్తుకోగలరండి. ఇప్పుడు మనం అక్రమంగా ఉంటున్నామా సక్రమంగా ఉంటున్నామా అనేది మనమే ప్రశ్న వేసుకోవాలండి. అది ఎవరో ప్రశ్న వేసేది కాదు. బ్రదరు మీరు అక్రమంగా ఉంటున్నారు, మీరు అక్రమంగా ఉంటున్నారండి, మీరు అక్రమంగా ఉంటున్నారండి, ఎవరో ప్రశ్న అంటే మనము ఎవరిని అడగడానికి ఇప్పుడు రైట్స్ లేవండి. ఎందుకంటే ఎవరిని అడిగినా సరే ఉస్సులు ఎగుతారండి. అంటే మనకు వాక్యం దగ్గరికి వస్తే అసలు నేను దేవుడి మర్యాదకు తగినట్టుగా నా ప్రవర్తన సంఘంలో ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు అర్థమైందండి. 3, ఎవరు మాత్రమే సంఘాన్ని హత్తుకోగలరంటే లోకాన్ని ప్రేమించిన వ్యక్తి, లేకపోతే పాపాన్ని హత్తుకునే వ్యక్తి సంఘాన్ని హత్తుకుంటాడు. లోకాన్ని ప్రేమించని వ్యక్తి లోకాన్ని ప్రేమించొద్దు అనే మాటలో యోహాను పత్రికలో చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడమ్మ అంటాడు. అది దేవుని మూలంగా కలిగింది కాదంటాడండి. అంటే మనం దేవుని సంబంధంగా ఉంటాయి సంఘంలోకి వచ్చాం, దేవుని మూలంగా కలిగిన వాటిని కాకుండా దేవుని మూలంగా కలిగిన వాటిని, దుష్టుని మూలంగా కలిగిన వాటిని హత్తుకోవడం వల్ల మనం ఏమవుతాం అంటే సంఘంలో సరైనటువంటి అటాచ్మెంట్ ఉండదండి, సరైనటువంటి సంబంధ బాంధాలు ఉండవండి. అంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏముందండి, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవడము ఉందండి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవడము చాలా ప్రమాదకరమైన పని. ఒక మనిషి పాపం చేసే విషయంలో సాతాను మనిషి మీద ప్రయోగించే అస్త్రాలండి శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవడము కానీ. ఈ లోకాన్ని ప్రేమించి ఒక ఆయన ఎవరు వెళ్ళిపోయాడు. బైబిల్లో ఒకప్పుడు ఆరంభ సూరత్వం అంత్య భ్రష్టుడైపోయాడు. ఎవరండి ఆయన? దేమాన్. తిమోతి 2వ పత్రికలో చెప్తాడండి. పౌలుతో పాటు ఒకప్పుడు మిషనరీని బాగా పరిచయం సాధించిన వాడే, మంచి సాక్ష్యం పొందిన వాడే, సహోదరులందరి చేత వందన వచనాలు చెప్పుకుంటూ వాళ్ళతో మమేకమైన వాడండి దేవుని పనులు. కానీ ఒక సందర్భం కొంతకాలం వచ్చేసరికి ఇమ్మలేకపోయాడు. తనున్న స్థితిని, గొప్ప స్థితిని దాన్ని అర్థం చేసుకోలేక పూర్వ స్థితే బాగుందనుకుని ఏం చేశాడు, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. లోకాన్ని స్నేహించేవాడు సంఘాన్ని హత్తుకుంటాడండి. శరీరం ఏం కోరుకుంటే దాన్ని జరిగించిన పరిగెత్తారండి మనుషులు కొంతమంది. నేత్రాశ, కంటితో చూసిన దాన్ని పొందుకోవాలని ఆరాటపడుతుంటారండి.
జీవడము, గొప్పల కొరకు ఆరాటపడతారండి. ఈ మూడు చాలా ప్రమాదకరమైనవి. మన జీవితంలో ఈ మూడిట్లో ఏదైనా మనం ఏం చేయొచ్చండి, జీవాన్ని నుంచి మనం దేవుని చేయొచ్చండి, వేరు చేయొచ్చండి. అంటే లోకాన్ని ప్రేమించే వ్యక్తి సంఘాన్ని హత్తుకోలేడు, ప్రేమించిన వ్యక్తే సంఘాన్ని హత్తుకుంటాడే. 4, దురాశలో పడని వ్యక్తులు ఉంటారండి సంఘంలోకి వచ్చిన తర్వాత. అంటే ప్రాచీన స్వభావంలో దురాశలు ఉంటాయండి. మోసకరమైన దురాశలు అన్నాడు ఆయన. మోసకరమైన మీ ప్రాచీన స్వభావం అనే మాట పేతురు రాసిన పత్రికలో అంటే అప్పటి పరిశుద్ధ జీవితానికి సంబంధించి అది అజ్ఞాన దశ అన్నాడండి. అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి నడుచుకోకుండా, అంటే దురాశలు, అంటే దురలవాట్లు, అలవాట్లే ఆశలే. అలవాట్లలో పడని వారు సంఘాన్ని నడుపుకోగలరు. పడని వారు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా కొంతమందికి పూర్వం ఏ దురాశను బట్టి అలవాట్లు వచ్చినాయో అలవాటు చాలా మంది మారలేని పరిస్థితులు ఉన్నారే. క్రీస్తు యొక్క సంఘంలో బాప్తిస్మం పాల్పొరగా తినే వాళ్ళు ఉన్నారని తెలుసా మీకు? తెలుసండి? ఎప్పుడైనా చూశారు మీరు? క్రీస్తు సంఘంలో బాప్తిస్మం ఉంది, ఏదో బైబిల్లో అయితే పాటలు పాడతారండి, వాకింగ్ కూడా చెబుతారండి, పానుపురాలు తింటారు. తెలుసండి మీకు? క్రీస్తు యొక్క సంఘ సభ్యుడు పానుపురాలు తినకూడదండి. సారా తాగే వాళ్ళు కూడా ఉన్నారు క్రీస్తు యొక్క సంఘంలో బాప్తిస్మం ఉంది. పేకాట ఆడేవాళ్ళు ఉన్నారు క్రీస్తు యొక్క సంఘంలో బాప్తిస్మం ఉంది. సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళు క్రీస్తు యొక్క సంఘంలో బాప్తిస్మం ఉంది. తెలుసండి మీకు? నేను చూసాను, కథ కాదని చెప్తుంది. అలాంటి దురాశలు, ఈ దురలవాట్లు కలిగిన వారు సంఘాన్ని హత్తుకోగలరండి. పూర్వపు అజ్ఞాన దశలు మీకున్న ఆశను అనుసరించి నడుచుకోవడం అంటాడండి పేతురు. ఉందండి బైబిల్లో? ఉందా బైబిల్లో? పూర్వపు అజ్ఞాన దశలు మీకున్న ఆశను అనుసరించి నడుచుకోకుండా, అజ్ఞాన దశ అంటే క్రీస్తులోకి రాకముందు, మనకు స్పష్టంగా దేవుడి సంకల్పం ప్రకటించబడక ముందు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ కృపని మనం ఎరగనప్పుడు, లోకంలో ఉన్నటువంటి సంస్కృతి ఎలాంటిదంటే భ్రష్టమైనటువంటి సంస్కృతి, ఆ అజ్ఞాన దశ అది. ఇప్పుడు ఏం చేయబడ్డా బాప్తిస్మం పొందిన తర్వాత విజ్ఞాన దశలోకి వచ్చామని. మన మనోతులు ఏం చేయబట్టి అని, వెలిగించబట్టి అని, మనం వెలిగించబడి వెలుగు సమయంలో బ్రతకడానికి క్రీస్తులోకి వచ్చామని. మళ్ళా ఆ అజ్ఞాన దశలో ఆ ఆశను అనుసరించి నడుచుకోవడానికి మన జీవితాన్ని కొనసాగిస్తే ఎక్కడ హత్తుకోగలం సంఘాన్ని? కాబట్టి దురాశలను, ఈ దురాశల వల్ల వచ్చినటువంటి దురలవాట్లను, ఆ అలవాట్లను పడని వారు సంఘాన్ని హత్తుకుంటారండి. ఇంకొక మాట చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఫిలిప్పీ పత్రిక చెప్పిన మాట ఉన్నది. ఏంటంటే అది ఎవరు సంఘాన్ని హత్తుకోగలరంటే భయముతోనూ వనదుతోనూ తమ సొంత రక్షణ కొనసాగించేవారు హత్తుకుంటారు. తమ సొంత రక్షణ కొనసాగించేవారే హత్తుకుంటారండి. కొనసాగించేవారు ఎవరు సంఘాన్ని హత్తుకుంటారు అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు భయంతోనూ వణుకుతోనూ తమ సొంత రక్షణ కొనసాగించే వ్యక్తే సంఘాన్ని ఏం చేయగలరండి? హత్తుకుంటాడండి. అంటే ఎందుకు భయము, ఎందుకు వణుకు అంటే ఒక వ్యక్తి ఒక భయంకరమైన దుర్భరమైన జీవితం నుంచి ఒక ఉన్నతమైన జీవితం జీవించిన క్రీస్తులోకి వచ్చాడండి. ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి తన మాటలు అదుపు చేసుకోవాలి, తన ఆలోచనలు అదుపు చేసుకోవాలి, తన చూపులను అదుపు చేసుకోవాలి, తన ప్రవర్తన అదుపు చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ నేను తప్పిపోయి భక్తిహీనయ్యి పాపంలో పడిపోతానేమో, రక్షణ పోగొట్టుకుంటానేమో అనే భయము వణుకున్నాడండి. సంసోను జుట్టు పోగొట్టుకొని తన కృపను పోగొట్టుకున్నాడండి ఒకప్పుడు. తెలుసు కదండి సంసోను జుట్టు పోగొట్టుకొని తన కృపను పోగొట్టుకున్నట్టుగా మనము చాలా సందర్భాల్లో ఈ దేహవాళ్ళని కొన్ని సందర్భాలు దుర్నీతిని జరిగించడానికి అమ్ముకొని భయము వణుకుతో సొంత రక్షణ కొనసాగించలేక రక్షణ ఏం చేస్తున్నాం కొన్ని సందర్భాల్లో పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. డబ్బు సంపాదించుకుంటే పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోవచ్చాను, కానీ రక్షణ పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టమండి. ఎందుకంటే ఎవ్రీ గంటకర్త అంటాడు, ఎంత గొప్పదైన రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన అలాగే తప్పించుకుందాం అంటాడే. ఎంత గొప్పదండి రక్షణ, మనం పొందిన రక్షణ.
ఇందా చెప్పుకున్నాను చూడండి, యేసుప్రభు యొక్క ప్రాణం ఖరీదు మనం పొందిన రక్షణ అండి. యేసుప్రభు ప్రాణాన్ని ఎంత వెల పెట్టగలమండి? యేసుప్రభు యొక్క ప్రాణానికి మనం ఎంత వెల పెట్టగలం? ఒక 1000 రూపాయలు వెల పెట్టగలమా? 10,000 వెల పెట్టగలమా? 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, ఒకవేళ 100 కోట్లు? 100 కోట్లు కూడా ఆయన ప్రాణత్యాగానికి సరిపోవండి. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడాను పాపబంధకాల చేత కూరుకుపోయినప్పుడు ప్రవక్త గ్రంథాలు అంటాడండి, మనం చేసిన పాపాలు వెలయ్యే ఖర్చు అంటే వేల నదులు విస్తారం తేలిని తీసుకొచ్చి దేవుని దగ్గరికి వచ్చిన మన పాపాలు వెలగా చెల్లించలేమంటాయి. అలాంటిది యేసు నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తం మనిషి యొక్క ప్రతి పాపాన్ని ఏం చేసిందండి? అది మొదటి నిబంధన కాలంలో ఉన్న వారి పాపాల కొరకును, కొత్త నిబంధన ఉన్న వారి పాపాల కొరకును క్రీస్తు ఎలా ఉన్నాడంటే మధ్యవర్తి ఉన్నాడు అంటాడు. అంటే పాత నిబంధనలో ఉన్న వారి పాపాల కొరకు కూడా యేసు యొక్క బలే దిగ్గండి. ఎందుకంటే అప్పుడు జంతుబలు అయినా ఎవరి బలికి ఛాయగా ఇచ్చాడు దేవుడు, యేసు వారి బలికి ఛాయగా ఇచ్చాడు ఆయన. క్రీస్తు యొక్క బలే దిగ్గండి. తర్వాత నూతన నిబంధన కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇప్పుడు చేసేవారి పాపాలు కూడా ఎవరి బలి దిక్కైందండి? యేసు వారి యొక్క రక్తం, యేసు వారి యొక్క బలి దిక్కైందండి. కాబట్టి మనం పొందిన రక్షణ అది ఉచితంగా పొందింది, కృప ద్వారా మనం పొందింది. కాబట్టి కృపను ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ఆ తృణీకరించకుండా సంఘంలోకి వచ్చిన మనము మన సొంత రక్షణని భయముతోనూ వణుకుతోనూ ఎక్కడ నేను రక్షణ పోగొట్టుకుంటానో, ఎక్కడ నేను కృప నుంచి తొలగిపోతానో, రక్షణైపోతానో అనే భయము వణుకు ఉంటే తన సొంత రక్షణ కొనసాగించేవాడు సంఘాన్ని తప్పకుండా హత్తుకొని బతుకుతాడు. చివరిగా ఇప్పుడు సంఘాన్ని హత్తుకునే వ్యక్తి ఎవరిని హత్తుకున్నాడు? సంఘమును హత్తుకున్న వ్యక్తి ఎవరిని హత్తుకున్నట్టు? ఎవరు హత్తుకున్నాడు? సంఘాన్ని హత్తుకున్న వ్యక్తి. ఇంకో మాట చెప్పండి. క్రీస్తుని హత్తుకున్నట్టే. అంటే క్రీస్తు సంఘానికి శిరస్సు, అంటే శిరస్సు అని చెప్పుకున్నాం. క్రీస్తును హత్తుకున్నట్టు. సంఘాన్ని హత్తుకుంటే మనం క్రీస్తును హత్తుకున్నట్టు. క్రీస్తుని హత్తుకుంటే దేవుని హత్తుకున్నట్టే. దేవుని హత్తుకున్నట్టు. దేవుని హత్తుకుంటే ఒక మనిషి నిత్య జీవాన్ని హత్తుకున్నట్టే. నిత్య జీవాన్ని హత్తుకున్నట్టే. అంటే ఒక వ్యక్తి క్రీస్తులోకి వస్తున్నాడు అంటే క్రీస్తు యొక్క అధికారం కింద తన సమర్థ ప్రవర్తనలో లోపరుచుకొని దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నిత్య జీవాన్ని ఏం చేయాలి? మనిషి స్వతంత్రించుకోవాలి. వాస్తవానికి ఈ ప్రోగ్రెస్ ఒక రోజు జరిగించేది కాదండి, ఒక నెల జరిగించేది కాదండి, ఒక సంవత్సరం కొనసాగించేది కాదండి. 10 సంవత్సరాలు విశ్వాసం ఉన్నానండి, బాగా యాక్టివ్ ఉన్నాను సంఘంలో, ఇప్పుడే కొంచెం డల్ అయిపోయినా 10 సంవత్సరాలు చేసేది కాదండి. ఊపిరి ఆగిపోయేంత వరకు మనం ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే విషయంలో క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తుని చచ్చిపోయేంత వరకు ఏం చేయాలండి? హత్తుకొని బ్రతకాలండి. ఒక ప్రశ్న వేసుకుందామండి. ఏంటంటే ఆ ప్రశ్న, ఇప్పుడు ప్రస్తుతం సంఘాల్లో సంఘాన్ని హత్తుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారా, హత్తుకోలేని వారు ఎక్కువ మంది ఉన్నారా? ఏమండి? హత్తుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు సంఘాన్ని హత్తుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. సంఘాన్ని హత్తుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి దేని పోగొట్టుకుంటాడండి? నెమ్మదిగా క్రీస్తుకు దూరం అయిపోతాడు, దేవుని సంకల్పానికి దూరం అయిపోతాడు, నిత్య జీవాన్ని అతను స్వాస్థ్యంగా పొందుకునే విషయంలో అపాత్రుడైపోతాడు. తను తానే ఆ నిత్య జీవానికి ఏమైపోతాడు? అపాత్రుడిగా చేసుకుంటున్నాడు. అంటే సంఘాన్ని హత్తుకోవడం అంటే మనకేమర్థమైందంటే, అంటే నాకేమర్థమైందంటే అంత ముందు రాత్రికి వేస్తే సరిపోయింది అనుకున్నాను. అంటే బైబిల్లో ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు ప్రార్థనకి వెళ్ళాం వచ్చినంత మాత్రాన మన సంఘాన్ని హత్తుకున్నట్టు కాదండి. సంఘంలో వ్యక్తిగత నీ అభివృద్ధి కొరకు, ఇంకొకరిని అభివృద్ధి చేయడానికి సంఘంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంఘాన్ని హత్తుకున్న వ్యక్తి కేవలం ప్రార్థనకి వెళ్ళి రావడం మాత్రమే కాకుండా దాన్ని ఎడిషనల్గా ఏం చేయాలంటే సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి ఏం చేయాలి? తప్పకుండా హాజరవ్వాలండి. అలాగనే సంఘంలో దేవుడు ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకు 7 పనులు పెట్టాడు. 7 పనుల్లో ఒక పనైనా మనం ఏం చేయాలండి? సంఘాన్ని హత్తుకుంటే తప్పకుండా చేయాలండి. సంఘానికి కానీ యేసు ప్రభువుకి కానీ వ్యతిరేకంగా ఏ పని చేయకూడదండి. ప్రభు యొక్క సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తానంటే నాకు నేనేం చేసుకుంటాను? నష్టం చేసుకుంటానండి. కాబట్టి సంఘాన్ని హత్తుకోవడం అంటే 7 పనులు ఒక పని చేస్తూ
సంఘానికి కానీ క్రీస్తు ప్రభు కానీ వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు ఆయన. సంఘాన్ని హత్తుకోవడం అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేసేవాడిగా ఒక అభయంగా ఉండాలండి. అది సంఖ్యాపరంగా అభివృద్ధి చెందించే విషయంలో సువార్త ప్రకటించడం కానీ, పరిచయం చేయడం కానీ, ఒకవేళ రక్షించబడిన వారిని ఆత్మీయంగా పెంచే విషయంలో, బోధించే విషయంలో కానీ ఏదో పని ఏం చేయాలండి జరిగిస్తారు. సంఘం యొక్క అభివృద్ధి కొరకు పని చేయాలండి. అయితే ఇప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చేసి మనం ఏమనుకుంటామంటే చాలా చేసాం అనుకుంటామండి. సరిపోద్దండి ఆదివారం ఒక గంట 2 గంటలు సరిపోదండి. అంటే మనం క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చాం. నేను సంఘాన్ని హత్తుకున్నానా హత్తుకోలేదనేది నా మనసాక్షి నాకు చెప్పిద్దండి. ఎవరో చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు సంఘాన్ని హత్తుకొని బ్రతికితే మనకి ఏంటంటే లాభం? యేసు ప్రభు ఒక మాట చెప్తారండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. మీకు తెలిసింది ఇది కూడా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పే సందర్భంలో 4వ వచనంలో ఒక మాట ఉందండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. క్రీస్తులో ఉంటే క్రీస్తు మనలో నిలిచి ఉంటాడండి. అంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మన వ్యక్తిత్వం ఒకటైతే క్రీస్తులోకి వస్తే, క్రీస్తుకు దూరం దూరం ఉంటే మన వ్యక్తిత్వం క్రీస్తు వ్యక్తిత్వంగా మార్పు చెందదండి. మనం క్రీస్తు సంఘంలో ఉన్నా లోక సంఘంలో బ్రతుకుతామండి. అప్పుడు ఇంకో మాట అంటున్నాడండి, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతా తాను ఎలాగ ఫలింపదో పోలి చెప్పాడండి. తీగ ఫలించాలంటే దేనికి అంటుకట్టబడి ఉండాలండి? ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉండాలండి. అంటుకట్టబడకుండా తీగ ఒకటే ఫలించడానికి ఎంత సాధన చేస్తే ఫలించిద్దండి? క్రీస్తులోకి వచ్చిన మనము క్రీస్తు దూరం ఉండి ఎంత సాధన చేస్తే మనం క్రీస్తు యొక్క స్వరూపత మనం సంపాదిస్తామండి. అది సాధ్యమైనది కాదండి. మనం దిరివారి వల్ల మిగిలిపోతాం, పిచ్చి ప్రయాసం అది. ఇక్కడ కూడా ఫలించాలి అంటే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనను తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అదని కనెక్షన్. ఒక వ్యక్తి క్రీస్తులోకి వచ్చి క్రీస్తు శిరసైనటువంటి ఆ శరీరమైన సంఘాన్ని హత్తుకుంటే క్రీస్తును హత్తుకున్నట్టు సంఘంలో నేను సభ్యుడు కాబట్టి సంఘంలో హత్తుకోవాలి. ఇప్పుడు సంఘాన్ని హత్తుకున్నప్పుడు క్రీస్తును హత్తుకుంటున్నాడు, క్రీస్తును హత్తుకుంటే దేవుని హత్తుకున్నట్టు, దేవుని హత్తుకున్న వ్యక్తి దేవుడు కోరుకునే ఫలాలు ఫలిస్తాడని నిత్య జీవాన్ని ఏం చేస్తాడంటే స్వతంత్రించుకుంటాడే. ఇంచుమించుగా ఒక 5-6 వారాల నుంచి మనం ఈ పాఠం చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు మన ప్రవర్తన సంఘాన్ని హత్తుకున్న విధంగా ఉందా, హత్తుకునే విధంగా ఉందా? హత్తుకున్న విధంగా ఉందా, హత్తుకున్న విధంగా ఉందా? ఏం చేద్దామండి మరి మనం? ఏం చేద్దామని అలా వినేసేసి వాక్యం వెళ్ళిపోదామా మామూలుగా? నేను ఎప్పుడో ఒక మాట విన్నానండి. క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చి క్రీస్తు యొక్క స్వరూపం సంపాదించినాడు జాషువా గారు కానీ శ్రీనిబాబు గారు మనకు ఒక ఉదాహరణ చెప్తారండి. మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కదండి. అంటే నా స్థాయి కాదు అంటానికి ఆ మాట. క్రీస్తు యొక్క స్వరూపం సంపాదించకుండా నేను క్రీస్తు యొక్క సంఘానికి వస్తుంటే నాకు కుక్కకి తేడా ఏం లేదంటే, కుక్క పిల్లని పట్టుకొని వచ్చాం, ఇక్కడ కట్టేసాం, ఇక్కడ మార్చుకుని దాన్ని కుక్క పిల్ల ఏం మార్చుకోదాన్ని, తత్వాన్ని బట్టి నడుచుకునేదాన్ని ఏం మార్చుకోదాన్ని. మరి ఇన్నేళ్ళ నుంచి నేను క్రీస్తులోకి వచ్చి క్రీస్తు సంఘంలోకి వచ్చి క్రీస్తు యొక్క సంఘ సహవాసంలో పాల్గొని నా స్వభావం క్రీస్తు వల్లే మార్పు చెందకపోతే నాకు దానికి తేడా లేదంటాడే. ఏమో మనం మార్పు చెందడానికి దేవుడు మనకేమి ఇచ్చాడే? అవకాశం ఇచ్చాడే. విన్న తర్వాత ఏం చేయాలంటే మన మనస్సాక్షి మన స్థితి ఏంటో మనం చెప్పిద్దాం. బెటర్గా ఉన్నాము, కొంచెం మెరుగ్గా ఉన్నాము అంటే అంటే సంఘాన్ని హత్తుకునే కోణంలో దేవుడు ఆశించినంత స్థాయిలో ఉన్నాము, కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాను, అసలు లేను. నా మనస్సాక్షి ఏం చేస్తాను మన మీద ఏదో విషయంలో సాక్ష్యం ఇచ్చిద్దాన్ని, ఆరోపణ చేస్తాను. ఇప్పుడు తెలియపరిచిన తర్వాత మన మానసిక స్థితి ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి పురుకొల్పుకోవాలండి మన మనసు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడే విధంగా దేవుని యొక్క సహాయం కోరుకోవాలండి. దేవా, నాకు అర్థమైంది, నేను ఈ విషయంలో లోపం కలిగి ఉన్నాను, ఈ విషయంలో
ఇప్పటి వరకు బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, సరిగ్గా లేదు. నాలో వాక్యక్రమం చొప్పున నా జీవితం లేదు. నేను మార్చుకుంటాను, ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకున్నాను అని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రమాణం చేసి ఆ జీవితాన్ని ఏం చేయాలి, కొనసాగించాలి. నేను ఈ రోజు నుంచి సంఘాన్ని హత్తుకుంటాను అనే నిర్ణయం తీసుకున్నాను. ఎవరు ఉన్నారా? సంఘాన్ని హత్తుకుని బ్రతుకుతాను. సంఘాన్ని హత్తుకోవడం అంటే సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తము, సంఘం యొక్క దేవుడు ఏ రూపాన్ని అయితే దేవుడు సాధించాలని కోరుకుంటున్నాడో ఆ రూపాన్ని సాధించే క్రమంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి. ప్రతి కార్యక్రమానికి నేను పాల్గొంటాను అని ఎంతమంది నిర్ణయం తీసుకుంటారా? లేదు. 7 పనుల్లో కనీసం ఒక పని చేస్తాను అని ఎంతమంది నిర్ణయం తీసుకుంటారా? అక్కడక్కడ లేగుతున్నాయండి, జగవాళ్ళు లేదన్నట్టుగా. అంటే సగమే లేగుతున్నాయి కొంతమంది అయితే. అంటే సగమే చేస్తారా? 7 పనులు కనీసం ఒక పని చేయాలండి. దేవుడు మనల్ని పని చేసే వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పని చేస్తే మనలో ఉద్దేశం పెరిగిద్ది. పని చేయబోతేనేమో మనం కొంచెం మనమే దూరంగా వెళ్ళిపోతామండి. పని చేయబోతే ఇప్పుడు ఇంట్లో ఉదాహరణకి నలుగురు పని చేస్తున్నారు, ఒకటి పని చేయట్లేదు, ముఖం చూపించడానికి ధైర్యం చేస్తారు, సిగ్గుపడతాడు. పని చేస్తే ధైర్యంగా వెళ్ళిపోతాడు, కలుస్తాడండి, వాళ్ళతో షేర్ చేసుకుంటాడండి, తన అనుభవాలు షేర్ చేసుకుంటాడు. సంఘంలో కూడా మనం కూడా న్యూనత భావంతో ఉండకూడదండి. వాళ్ళు ఎవరో మనం ఎవరో, వాళ్ళ స్థాయి వేరు మన స్థాయి వేరు, కలుపుకోలుతనం ఉండాలి, కలిసి పని చేసే మనస్తత్వం ఉండాలండి. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ బట్టి కాదని సంఘంలో చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, నీ విద్యార్హత కాదు, నీ ఆర్థిక స్థితి కాదు, లేకపోతే నీ జ్ఞానాన్ని బట్టి కాదు, లేకపోతే ఇంకేదో నీ బ్యాక్గ్రౌండ్ బట్టి అయితే దేవుడు మనల్ని ఇక్కడ చేస్తున్నాడేదండి. కేవలం కృప ద్వారా మనం క్రీస్తున్న విశ్వాసం ఉంచామని ఏం చేశాడు సంఘంలోకి, ఆయన కృప ఇక్కడ పనిచేసింది తప్ప మన భౌతిక స్థితి ఏది కాదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన యుగోస అవసరం లేదండి. మనం ఆ స్థాయి కలిగిన వారు ఈ స్థాయి వాళ్ళతో ఉండాలా అని ఏం అవసరం లేదండి. నేను తక్కువ అని కదా, వాళ్ళు పెద్దోళ్ళు కదా, గొప్పలు కదా అని ఏం అవసరం లేదండి. కొంచెం మనసు ఉండాలి, ఆ మనసుతో కలిసిగా పనిచేసే తత్వం ఉండాలండి. ఒక నిర్ణయం తీసుకోవాలండి, నేను 7 పనుల్లో పని చేస్తాను. ఏదో పని బ్రదర్, నేను ఈ రోజు నుంచి పని చేస్తాను, పరిచయం చేస్తాను బ్రదరు, సువార్త ప్రకటిస్తాను బ్రదరు, లేకపోతే కొన్నిస్తాను బ్రదరు. మన సంఘంలో సహోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తాం బ్రదరు. ఏదో ఒకటి ఏం చేయాలండి, చేయగలగాలి. సంఘానికి కానీ క్రీస్తు ప్రభువుకి కానీ నేను వ్యతిరేకంగా పనిచేయనని ఎంతమంది నిర్ణయం తీసుకున్నారండి? సంఘానికి కానీ క్రీస్తు ప్రభువుకి కానీ నేను వ్యతిరేకంగా పనిచేయను అని ఎంతమంది నిర్ణయం తీసుకున్నారండి? క్రీస్తు యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను పనిచేస్తానని ఎంతమంది నిర్ణయం తీసుకున్నారండి? పనిచేద్దామండి. పని చేస్తే దేవుడు సంతోషిస్తాడండి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు సంతోషిస్తాడండి. మురిసిపోతాడండి మన తండ్రి మన పని చేస్తాడు. పని చేయకుండా మాత్రం దేవుడు వేసుకో మన విషయంలో బాధపడతాడండి. మన పిల్లలు సోమరులుగా మన ఎదుగుతూ పెరుగుతూ ఉంటే మనకు సంతోషం అండి. లేజీగా పెరుగుతున్నారు, బద్ధకస్తులుగా ఉంటున్నారు, ఏ పని చేయట్లేదు, వాళ్ళకి అప్పచెప్పిన పని కూడా చేయట్లేదు. మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం వాళ్ళ విషయంలో. ఎప్పుడైనా వాళ్ళ విషయం గర్వంగా మాట్లాడుకుంటామండి, సిగ్గుపడతామండి మన పిల్లల గురించి మనం చెప్పుకోవడానికి. దేవుడు సిగ్గుపడే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు సంఘంలో. దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు అభినందించే విధంగా ఏం చేయాలండి మన సంఘంలో మన ప్రవర్తన ఉండాలండి. అంటే మనం అందరం ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళమండి, రకరకాల కమ్యూనిటీ, రకరకాల మనస్తత్వాలు, రకరకాల భిన్నమైన సంస్కృతుల మధ్య పెరిగి వచ్చిన వాళ్ళమండి. కానీ ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉండాలంటే మేమందరం ఒక కుటుంబంగా ఉండాలండి. మన పరలోకంలో ఉన్నటువంటి ఒక తండ్రికి మనం పుట్టామో మాకు తండ్రి ఒక్కడైన భావంతో ఉండాలండి. మనకు సహోదరుడు పెద్దన ఒకడే యేసు ప్రభువే, ఆయన లాంటి వ్యక్తిత్వాన్ని క్రీస్తు యొక్క సంఘంలో సంపాదించాలని ఆ గురి ఉండాలండి. ఆ గురి లేకపోతే మాత్రం మనం లోకంలో ఎలా బ్రతికామో క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చి కూడా అలానే బ్రతుకుతామండి. మనం పరలోకి వెళ్ళే విషయంలో మనమే ద్వారాలు ఏం చేసుకుంటాం, మూసేసుకుంటామని. అలా కాకుండా క్రీస్తు యొక్క సంఘం దేవుడు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీద ఏర్పాటు చేశాడో ఆ ఉన్నతమైనటువంటి ప్రణాళికను మనం అర్థం చేసుకుందాం. యేసు యొక్క త్యాగం మీద మన జీవితాలు కట్టబడ్డాయి కాబట్టి ఆ త్యాగాన్ని నిర్వహించేయకుండా ఆయన రక్తం మీద సంపాదించే సంఘాన్ని హత్తుకొని క్రీస్తుని ఆయన యొక్క అధికారానికి లోబడి దైవ స్వభావంలో పాల్గొని ఆ నిత్య జీవాన్ని ఏం చేద్దామంటే మనం సంపాదించుకుందాం. మీ అందరికీ బంగాళాలు తెలియపరుస్తూ ఈ మాటను ముగిస్తున్నానండి. మిమ్మల్ని 5-6 వారాలు విసిగించానండి. మీరు విసుకొని ఉంటారు ఈ మాటలు వినటం వల్ల.
ఇది కార్యసాధకమైనది కాదు, మనం ఆచరణీయమైనది కాదు అనే కోణంలో కూడా చాలా సందర్భాలు మనం విసుకుంటామండి. దేవుడు మొయ్యలేని భారం మనం పెట్టలేదండి. మనం చేయగలిగిన దాన్ని దేవుడు పెట్టాడండి. ప్రతి దానికి మనం ప్రణాళిక వేసుకుంటామండి. ప్రతి దాన్ని మనం ఎస్టిమేషన్ వేసుకుంటామండి. ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఏం చేయాలండి, కొనసాగించాలి. గుడ్లో మెల్లగన్నట్టు కొనసాగించకూడదండి. నామకార్థమైన భక్తి వల్ల మనం సాధించేది ఏముండదండి. దేవుడికి అవమానం ఉంటాం, దేవుడి సంఘానికి అభ్యంతరకరంగా ఉంటామండి. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ నేను పాఠం ముగిస్తున్నాను.